హాయ్ ఫ్రెండ్స్, ఎస్కేప్ జర్నీకి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అమ్మగూడ ఏరియాలోని సైనిక్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ మీ సెంట్రీ మందిర్ అని ఇక్కడ ఒకటి హిందూ దేవాలయం ఉంటుంది. ఈ హిందూ దేవాలయంలో చాలా రకాల విగ్రహాలు ఉంటాయి. మీరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా సందర్శించుకోండి. ఇది నాగ దేవాలయం నియర్ అంటే దగ్గరలోనే ఉంటుంది. నాగ దేవాలయంకు చాలా దగ్గరలో దేవాలయాలు ఉంటాయని చెప్పిన అందులోనే ఈ కృష్ణ మందిర్ దేవాలయం ఒకటి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మొత్తం సైనికుల అంటే ఆధీనంలోనే ఉంటుంది. వాళ్ళే చూసుకుంటారు. మొత్తం క్లీనింగ్ సెక్షన్ కానీ పూజలు కానీ ఏమైనా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ మనం కొబ్బరికాయలు తెచ్చి ఊదిబత్తులు తెచ్చి వెలిగిద్దామంటే కుదరదు. చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. ఈ విగ్రహాలను మనం అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు. సైనిక ప్రాంతం కదా, మనకు అలవాటు ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. వెళ్ళి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. వినాయకుడి విగ్రహం, సాయిబాబా విగ్రహం, కృష్ణుడి విగ్రహం, రాముడి విగ్రహం, ఈ శివుడి విగ్రహం, హనుమంతుడి విగ్రహం, గరుత్మంతుడి విగ్రహం, దుర్గామాత విగ్రహం, నవగ్రహాల విగ్రహాలు మొత్తం ఇక్కడ కనబడతాయి. వీటి అన్నిటిని ఒకే మందిరంలో మీరు దర్శించుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మొత్తం సైనికులే దీన్ని మొత్తం చూసుకుంటారు కాబట్టి చాలా నీట్గా వీళ్ళు ఉంచుకుంటారు. మీరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం చూడండి. మనం ఈ వీడియోలో ఆ విగ్రహాలు ఏమున్నాయో చూద్దాం. దేవుని విగ్రహాలు చూసారు కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే, బస్సులో రావాలనుకుంటే మాత్రం సికింద్రాబాద్ ఆల్ఫా 25B కానీ 25E కానీ ఎక్కి రావచ్చు. ఇక్కడ అంటే ట్రావెల్ సౌకర్యం ఉంటుంది. ఇది నాగదేవత ఆలయం దగ్గరలోనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.